హలో అండి. స్కూల్ యూనిఫార్మ్ టాపు ఆల్రెడీ నేను కటింగ్‌లో అయితే చూపిచ్చాను. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనమాట. ముందు హ్యాండ్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నేను కింద బార్డర్ అనేది పెడతానని చెప్పాను కదా! 1 ఇంచు. 1 ఇంచు మనకు రావాలంటే 3 ఇంచులు వెడల్పు, పొడుగొచ్చేసి మనం కింద ఎంతైతే పొడవుంటుందో అంత క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసి మనము ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక పావు ఇంచు అలాగా మనం ఖర్చులాగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసి ఇంకొక కుట్టయితే కుట్టుకోవాలి. అప్పుడు మనకు 1 ఇంచు, 1 ఇంచు పావైతే పొడవైతే వస్తుందనమాట. మనము 3 ఇంచులు తీసుకొని సగం చేస్తే 1.5 ఇంచు అయితే వచ్చిద్ది కదా! దాంట్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు పోయిందనుకోండి, 1 ఇంచు మనకు రావాల్సిన 1 ఇంచు అయితే వచ్చిద్ది. నేనైతే ఒక పావు ఇంచు మాత్రమే కుట్టుకున్నాననమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుందాము. అంతే, చాలా ఈజీ. బార్డర్ రావాలంటే ఏమీ లేదు. నేను పొడవొచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను. నాకు రావాల్సింది 9 ఇంచులు కాబట్టి ఇప్పుడు 1 ఇంచు పావు వచ్చిందనమాట నాకు. ఇంచు పావు అప్పుడు అదొక 8 ఇంచులు, మొత్తం 9 ఇంచులు అయితే వచ్చింది. నాకు రావాల్సింది నాకు పొడవైతే వచ్చింది. ఇప్పుడు కింద బార్డర్ లాగా వేస్తేనే లుక్ ఉంటుందని చెప్పేసి పిల్లలందరూ ఇలాగే పెట్టించుకుంటున్నారు. నాకు కస్టమర్ అలాగే చెప్పారనమాట. అలాగా ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ అయితే ఇలా కుట్టుకున్నాను. తర్వాత కొంచెం మీరు లోతు అయితే తీసుకోండి. మీరు నార్మల్‌గానే లోతు ఎలా తీసుకుంటారో బ్లౌజ్‌కి, హ్యాండ్స్‌కి అంతే అలాగే తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. టాప్‌కి ఫ్రంట్ పార్ట్‌కి సెంటర్‌లో కరెక్ట్‌గా 7 ఇంచులు పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి మనము. కట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోండి ఇలాగా. ఓపెన్ చేసుకొని సైడు ఇలా క్రాస్‌గా ఇలా నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే కొంచెం క్రాస్‌గా అది కూడా ఒక పావించు అలాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి, పొడవు వచ్చేసి నేను 4 ఇంచులు, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 17 ఇంచులేమో తీసుకున్నాను. అంటే మనం పొడవును బట్టి అనమాట. నేను 7 ఇంచులు పొడవు కట్ చేశాను కాబట్టి షర్ట్‌కి 7, 7 14 ఇంచులు, 1 ఇంచు ఖర్చుకనమాట 15. నేను 17 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే మనము కట్ చేసుకోవచ్చు కుట్టుకున్న తర్వాత. దాన్ని ఇలాగా నేను ఎలా ఫోల్డ్ చేశానో చూడండి. అటు ఇటు ఫోల్డ్ చేసి దాన్ని రెండిటిని మధ్యలో మనం నాడా కుట్టుకుంటాం చూడండి, అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆ మధ్యలోకి క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే క్లాత్‌ని కట్ చేసామో అది చూడండి, అక్కడ కరెక్ట్‌గా పైన ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని లోపలికి చూడండి ఒక పావించు క్లాత్ లోపలికి పోనిచ్చేసి అటు ఇటు మధ్యలో కింద క్లాత్ ఉండాలి, పైన క్లాత్ ఉండాలన్నమాట. మధ్యలోకి మన టాప్ ఏదైతే ఉందో అది మధ్యలోకి ఉంచేసి దాని చివర స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక పావించు మాత్రమే వెడల్పు ఉండేలాగా చూసుకోండి, లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి. అలాగే కింద దాకా వచ్చిన తర్వాత మనం కింద అక్కడ అక్కడ మనం ఘాట్లు పెట్టాం కదండి, సైడ్కి ఘాట్లు పెట్టాం కదా, అవి కూడా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. దాన్ని స్ట్రైట్గానే పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గానే తిప్పుకోవాలి. క్లాత్ని స్ట్రైట్గానే పెట్టుకొని మనం ఎలాగైతే ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చామో అది కూడా లోపలికి అడ్జస్ట్ చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం బారుకి కుట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే అలా కాకుండా సపరేట్గా ఇటుపక్క ఒకసారి చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా కుట్టారనుకోండి, చూడండి ఎంత ఈజీయో. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉందనుకోండి నెక్ దగ్గర కరెక్ట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కరెక్ట్గా 2 నెక్ దగ్గర సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని మనం పైన ఒక పిన్ అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కుట్టేటప్పుడు పైన నెక్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయన్నట్టు. పైన నేనైతే ఇప్పుడు గుండు పిన్ అయితే పెట్టేస్తున్నాను. పైన కరెక్ట్‌గా సమానంగా నెక్ దగ్గర పెట్టేసి ఇప్పుడు జరిగిపోదన్నట్టు. ఇప్పుడు మనం కింద చూసుకోండి, కింద మనము షేపు అది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా చూడండి, నేనేమీ చేయలేదు. మనం ఆల్రెడీ ఇందాక మనం కుట్టుకున్నాం కదా, దాని ప్రభావం వల్లే అది లోపలికి నెట్టేసి ఇలా పెట్టేసామనుకోండి ఈజీగా వచ్చేసిద్దనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. మీకు ఇంకా ఇది అర్థం కాలేదు అంటే నేను స్లో మోషన్‌లో ఇంకొక వీడియో, నేను ఓన్లీ కాలర్ ఎలా స్టిచ్ చేస్తారో దాని వరకు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. అది చూసి నేర్చుకోండి. ఇప్పుడు అంటే ఇది టాప్ మొత్తం స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుందని చెప్పేసి నేను కొంచెం స్పీడ్‌లో అయితే పెట్టాను నేను. ఇలాగా కింద అయితే డిజైన్ వచ్చేసిద్దనమాట. ఆటోమేటిక్‌గా క్లాత్ అంతా లోపలికి నెట్టేసి అక్కడ వరకు మాత్రమే కుట్టుకోవాలి. మళ్ళీ మొత్తం కుట్టకూడదు. ఎందుకంటే అక్కడ బటన్స్ అనేవి వస్తాయి కాబట్టి అక్కడ వరకే చుట్టూ ఆ షేప్ అనేది కుట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి మనం దారము. ఇప్పుడు ఆ గుండు పిన్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత నీట్‌గా అసలు ఎంత తొందరగా అయిపోయిందో. ఇలాగైతే స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేయండి. 1, 2 సార్లు, మూడోసారి ఈజీగా వచ్చేసిద్ది. అసలు వేసినట్టే తెలీదనమాట, అంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని
షోల్డర్స్ 2 జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మనం బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ ఎలా జాయింట్ చేసుకుంటామో కిందది మాత్రం ఫ్రంట్ పార్ట్ ఏమో ఫ్రంట్లో ఉండాలి, బ్యాక్ పార్ట్ ఏమో బ్యాక్లో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా తిప్పినప్పుడు ఫ్రంట్లో ఉండిద్దాను, ఆ కుట్టు అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఖర్చు ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్కి వెళ్ళేలాగా ఇలా కొంచెము రబ్ చేసుకొని తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్కి లోత్ అయితే తీసి పెట్టుకున్నాను. మీరు కూడా హ్యాండ్స్కి కొంచెం షేప్ అనేది తీసుకొని ఎక్కడ లోత్ అనేది మనం ఎక్కడ తీసుకున్నామో అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకుంటామో మనం నార్మల్గా బ్లౌజులు డ్రెస్సులు జాయింట్ చేసుకుంటాం కదా, అంతే డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ అయితే చేసేసుకోండి. ఇదంతా నార్మల్ మీకు తెలిసిందే కాబట్టి కొంచెం స్పీడ్లో అయితే పెట్టేశాను నేను. ఇలాగా హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా మీరు అలాగే జాయింట్ చేసుకోండి. నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఒక హ్యాండే జాయింట్ చేశాను అనమాట. ఇలాగే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ. టాప్ గట్టిగా మనం టైం పెట్టుకొని కుట్టామంటే ఒక గంటలో కుట్టేయచ్చు. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే నేను మా పిల్లలకి యూనిఫామ్స్ కుడదామనుకున్నప్పుడు నాకు నార్మల్గా టాప్స్ కుట్టడం వచ్చు, కానీ కాలర్ నెక్ అనేది రాదనమాట. నేను ఫోన్లో చూస్తేనేమో ఎవ్వరు క్లారిటీగా చెప్పట్లేదు, ఇలాగే స్పీడ్గా చెప్పేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసమే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను చాలా క్లియర్గా లాంగ్ వీడియో అనేది అంటే ఓన్లీ కోట్ ఇది కాలర్ వరకు ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఓన్లీ ఇప్పుడు అంటే టాపు హ్యాండ్స్ మొత్తం ఎలా కుట్టుకోవాలని చెప్పేసి ఇలాగైతే నేను పెట్టాను అనమాట. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసి అది ఫస్ట్ మీరు కుట్టేది నేర్చుకోండి. కాలర్ కుట్టేది వస్తే ఆటోమేటిక్గా టాప్ ఈజీనే, అదేం కష్టం లేదు. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా నేను కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనము నెక్ అనమాట ఇప్పుడే మెయిన్. ఎలాగంటే చూడండి, ముందు మనము మొత్తము నెక్ చుట్టూ ఎంత ఉందో పొడవు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చుట్టూ కరెక్ట్గా పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ నెక్ దగ్గర మొత్తము చూసుకోండి. నాకైతే 16 ఇంచులు అయితే వచ్చింది మొత్తం చుట్టూ. 16 ఇంచులకు సగము 8 ఇంచులు అనమాట. 8 ఇంచులు అయితే ఖర్చుకి ఒక 1/2 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచు. ఇప్పుడు మనము ఒక క్లాత్ తీసుకొని నేనేం చేశానంటే ప్యాంట్ అనమాట, మా పాపకి మిడ్డీకి అయితే ఇచ్చారు, చాలా మందంగా ఉందని చెప్పేసి నేను రెండు క్లాతులు తీసుకున్నాను. లేదంటే మీరు 3 క్లాతులు తీసుకోండి, కొంచెం పలచగా ఉంటే 3 తీసుకోండి. నేను 2 తీసుకున్నాను లావు ఉందని చెప్పేసి. ఇప్పుడు పొడవ అయితే నేను 8.5 ఇంచు తీసుకున్నాను, చెప్పాను కదా 1/2 ఇంచు ఖర్చు 8 ఇంచులు, 8.5 ఇంచు తీసుకున్నాను పొడవు. దానికి వెడల్పు 2 ఇంచులు వచ్చేలాగా చూసుకోండి, 2 ఇంచులు వెడల్పు. అలా ఇప్పుడు మార్క్ చేసుకోండి. దాని ప్రకారం కింద కూడా 2 ఇంచులు మార్క్ చేసుకొని ఒక లైన్ వేసేసుకోండి. ఒక లైన్ వేసుకొని కరెక్ట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని కింద మనం నెక్కుల దగ్గర అంటే బ్లౌజులకి అలా నెక్కు ఇలా కొంచెం క్రాస్గా తీస్తాం కదా, అలా కొంచెం క్రాస్గా ఇలా షేప్ వచ్చేలాగా తీసుకొని దాని ప్రకారంగా ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇలాగే ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి మీరు, అలాగే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ప్యాంట్ క్లాతులు పలచగా వచ్చాయనుకోండి, అప్పుడు 3 తీసుకోండి. నేనైతే చాలా చెప్పాను కదా, చాలా మందిగా ఉన్నాయి, క్యాన్వాస్ కూడా అవసరం లేదు ఇంకా, అందుకని చెప్పేసి నేను 2 తీసుకున్నాను. క్యాన్వాస్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అవసరం లేదు. 3 క్లాతులు తీసుకుంటే సరిపోయిద్దండి కొంచెం పలచగా ఉంటే. ఇప్పుడు ఒక సైడు ఎక్కడైతే షేప్ వచ్చింది కదా అటు కాకుండా స్ట్రైట్గా ఉంది కదా అక్కడ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి మొత్తము. ఒక 1/2 ఇంచు మొత్తం ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. అది కూడా క్రాస్గా ఉండే దగ్గర కాదు, స్ట్రైట్గా ఉండే దగ్గర మనము అలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్గా కింద షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని పైన మనం కుట్టుకున్నాం కదండి, అక్కడ ఒక 1/2 ఇంచు చూడండి, ఇలా 1/2 ఇంచు వదులుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం స్టిచ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కింద కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. పైది కిందది కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇటు చివరి నుంచి ఒక 1/2 ఇంచు కుట్టుకోకూడదు. ఒక 1/2 ఇంచు కుట్టుకోకుండా తర్వాత కిందకి ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారంగా మనం ఒక పాదం ఖర్చు అలాగా మొత్తం కుట్టుకోవాలి. పైన అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం ఒక 1/2 ఇంచు చూడండి. 1/2 ఇంచు నేను ముందే కుట్టు అనేది కుట్టుకున్నాను. తర్వాత మొత్తం టక్స్ అనేది పెట్టుకోండి, చుట్టూ ఒక 1/2 ఇంచు కుట్టుకున్న తర్వాత టక్స్లు పెట్టేసుకొని ఇప్పుడు అది అనేది తిప్పేసుకోవాలి. మొత్తము చుట్టూ తిప్పేసుకున్నామంటే ఆ షేప్ అనేది వచ్చేసిద్ది మనకి. కాలర్ షేప్ అనేది చూడండి ఇలా వస్తుందన్నమాట. నేను చుట్టూ చూడండి, గమనించారా మీరు, సైడ్ కొంచెం నేను గ్యాప్ అనేది ఉంచాను, అలాగే గ్యాప్ అనేది మీరు కూడా ఉంచాలి. ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి, నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను, దాంట్లో చూసి నేర్చుకోండి. ఇది నేను మొత్తం పెట్టాను అనమాట.
అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఎందుకంటే నేను వీడియో పెట్టాను కాబట్టి మీరు ఏ డౌట్ అడిగినా కానీ నేను క్లారిఫై ఇవ్వాల్సిందేను. నేను చూస్తే ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇస్తాను ఆ డౌట్ గురించి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్కడైతే ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామో అది పక్కకు అనేసుకొని ఇంకొకటి ఉంది కదండి, మనం ఫోల్డింగ్ చేయకుండా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా అక్కడ చివర కొంచెం ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచి కుట్టుకోవాలన్నట్టు. చూడండి, ఇప్పుడు దీనికి టక్స్ అనేది పెట్టాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం కాలర్ అనేది తీసుకుందాము. బ్యాక్ పార్ట్కి వెనకాల ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే 2 సమానంగా పెట్టుకొని కరెక్ట్గా సెంటర్కి ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సెంటర్కి ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్, ఇప్పుడు చూడండి బాగా గమనించండి, నేను ఫ్రంట్ సైడ్ పెట్టాను. టాప్ అనేది ఫ్రంట్ సైడ్లోనే పెట్టాను, క్రాస్లో కాదు, ఫ్రంట్ సైడ్లోనే పెట్టి ఇది కూడా మనము ఫ్రంట్ సైడ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని పైన ఫోల్డింగ్ అనేది ఉంది చూడండి, కావాలంటే అలా పెట్టుకొని కరెక్ట్గా దీనికి టక్స్ పెట్టుకున్నాం, దానికి టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ 2 సమానంగా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇటు సైడ్ ఒకవైపు కుట్టుకుంటూ వెళ్ళాలి, కాలర్ వరకు మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మనకి ఖర్చు అనేది వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, అది స్టిచ్చింగ్కి కావాలని చెప్పేసి ఒక 1/2 ఇంచు చూడండి ఎక్స్ట్రా అయితే వచ్చింది. ఇప్పుడు ఇటువైపు తిప్పండి, ఇటువైపు తిప్పేసి మిగతా సగం ఉంది కదా, అది కూడా మనము ఫోల్డింగ్ చేసుకున్నది కిందకనేసి ఇది పైకనాలన్నమాట. ఇది పైకనేసి దాన్ని ఇలా పెట్టుకొని మొత్తం పాదం ఖర్చు ఉండేలాగా అలా కుట్టుకోవాలి మనం. చూడండి, నేను కుట్టింది పైకే ఉంది. కుట్టు అనేది ఫ్రంట్ సైడ్లోనే పెట్టుకోండి, మీరు మళ్ళీ బ్యాక్ సైడ్లో తిప్పి కుట్టొద్దు, ఫ్రంట్ సైడ్లోనే పెట్టి కుట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఇప్పుడు వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పినప్పుడు మనం ఇందాక ఏదైతే మనం చూడండి, ఇది వెనక్కి ఖర్చు అనేది కనిపిస్తుంది చూడండి, అది వెనక్కి తిప్పేసి అక్కడి నుంచి ఇలా మనం స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగా కింద నుంచి పైకి ఇలాగా మనం గ్యాప్ వదిలేం కదా, మీకు చెప్పాను కదా నేను, ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి, ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి తర్వాత స్టిచ్ చేయండి అని చెప్పా కదా, ఆ గ్యాప్ని ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. మొత్తం వెనక్కి తిప్పి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు తిప్పేసినప్పుడు మనకేంటంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అలాగా ఒక 1/2 ఇంచు కుట్టుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు తిప్పేశాను. ఇలా తిప్పేసినప్పుడు చూడండి కాలర్ ఎంత నీట్గా వచ్చిందో, ఇంతే. దాన్ని మనము స్ట్రైట్గా కుట్టుకొని కొంచెం కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని ఇలా తిప్పేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు తిప్పేసుకొని దాని మీదే కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టాం కదా ఆల్రెడీ, దాని మీద కుట్టేసుకోవాలి. మనం కుట్టిన ఖర్చు మీదనే కుట్టుకోవాలన్నట్టు. చూడండి అలాగా దాని మీదే. ఇటు సైడ్ కూడా సేమ్ నేను చెప్పాను కదా, చివరిన ఒక 1/2 ఇంచు వదిలాం కదా, దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఒక కుట్టు వేసేసుకున్నారంటే మీరు కరెక్ట్గా ఉండిద్ది. ఒక కుట్టు అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే క్లాత్ కట్ చేసేయండి, కొంచెం కట్ చేసి ఇప్పుడు దాన్ని కూడా ఇలా తిప్పేసారంటే మీరు కరెక్ట్గా మనము ఇందాక కుట్టాం కదండి, మనం ఒక పాదం ఖర్చు పెట్టుకొని కుట్టాం కదా, దాని మీదనే అది ఆ ఖర్చు అనేది లోపలికి వేసేసి అది ఆల్రెడీ మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, అది ఇంకా అది పెట్టుకొని దాని మీదనే కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మీరు ఇప్పుడు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇలాగే మీరు ఇంకొకటి కూడా, మీరు ఒకవేళ నెక్కు ఒకసారి మీరు చూసారు కాబట్టి రెండో దానికి ఏం చేయాలంటే, మనము చూసాం కాబట్టి రెండోది కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఒకేసారి మనం 4 డ్రెస్సులు కట్ చేసామనుకోండి, ఒకటి కుట్టారనుకోండి, ఒకటి కుట్టిన తర్వాత నెక్కు ఎంత వచ్చిందో చూసుకొని మిగతా 3కి కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా ఈజీగా కుట్టొచ్చు అనమాట. చూసారు కదా, 10 నిమిషాల్లో అయిపోయింది. నాకు తెలిసి చాలా ఈజీగా అయిపోయింది కాలర్ అనేది, ఇంతే, చాలా ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కింద అనమాట, కింద మనము ఎక్కడైతే బ్యాక్ సైడ్ తిప్పుకొని బ్యాక్ సైడు మనము కింద ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి. కింద టాప్కి కింద డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు అనేది వేసుకున్నాను. నెక్స్ట్ దాని పక్కన చివర ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, అంటే ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే చూపించట్లేదు, మీకు చెప్తున్నా నేను క్లియర్గా. వేసారు కదా, డబల్ స్టిచ్ వేసారు కదా, నెక్స్ట్ ఇంకొక టాప్కి కూడా బ్యాక్ సైడ్ నుంచి 2 ఇలాగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని 2 కుట్లు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సైడ్ జాయింట్ అనమాట,
సైడ్ జాయింట్లు ఎలా చేయాలి చెప్తాను మీకు. నేనైతే నాకు చెయ్యి లూజ్ వచ్చేసి 12 సంవత్సరాల పాపకు కాబట్టి 12 సంవత్సరాల పాపకు కాబట్టి అలాగే పొడుగు చేతులు పెట్టి చెప్పారు కాబట్టి నేనైతే 4.5 అయితే లూజ్ అయితే తీసుకున్నాను. కింద హ్యాండ్స్ చంక లూజ్ ఏమో 6.5 ఇంచ్ అనమాట. 6.5 ఇంచ్ అయితే వచ్చింది. 10, 11, 12 సంవత్సరాల వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే మెజర్మెంట్స్ మీరు స్టిచ్ చేయండి. చాలా ఈజీ అనమాట. కుట్టిన తర్వాత కావాలంటే ఒక లూజ్ అనిపిస్తే ఇంకో కుట్టు వేసి ఇవ్వండి, అంతే, ఇంకేం లేదు. ఇలాగే కుట్టుకోవచ్చు. కాలర్ నెక్ కానీ షోల్డర్ కానీ సేమ్ ఇంతే అనమాట. ఇలాగే సేమ్ మెజర్మెంట్స్ సరిపోతాయి వాళ్ళకైతే. చూడండి ఇప్పుడు దాని ప్రకారంగా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మనం టక్స్ పెట్టుకున్నాం ఆల్రెడీ. నేను కటింగ్లో చెప్పాను మీకు టక్స్ పెట్టుకోవాలని చెప్పేసి. అంటే 6 ఇంచుల దగ్గర ఒకటి, 14 ఇంచుల దగ్గర ఒకటి, 19 ఇంచుల దగ్గర ఒకటి చెప్పాను కదా. 19 ఏమో హిప్ లూజు, వేస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అని చెప్పాను కదా. ఆ 6 ఇంచుల దగ్గర కరెక్ట్గా ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఒక మార్క్ చేసుకొని అక్కడ దాకా ఇలా క్రాస్గా మనం కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, క్రాస్గా అలా క్రాస్గా కుట్టుకోవాలి. కుట్టుకొని నెక్స్ట్ కింద హిప్ లూజ్ దగ్గర 1 ఇంచు మాత్రమే ఖర్చు ఉండాలని చెప్పాను. అక్కడ కింద 1 ఇంచు ఉండేలాగా అది కూడా క్రాస్గా అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకొని అక్కడికి కుట్టుకొని రఫ్ చేసుకోవాలి. ఇలాగా రఫ్ చేసేసుకున్నారంటే రఫ్ చేసేసుకొని ఇలాగ మళ్ళీ దాని మీద నుంచే వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఇంకొక కుట్టేసుకోవాలి. దాన్ని ఇలా తిప్పేసుకొని అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి రావాలి. రఫ్ చేసుకున్న దగ్గర నుంచే పైకి రావాలి. మీరు మళ్ళీ ఏంటంటే అక్కడే పక్కన కుట్టకుండా చూడండి, నేను రఫ్ చేసిన దగ్గర నుంచి దాకా ఒక ఇంచు పై దాకా వచ్చి అక్కడే కుట్టు మీద కుట్టు వచ్చేలాగా చేసుకొని తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మళ్ళీ 3వ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసానో, ఇదిగో చూడండి, ఒకే కుట్టు మీదకే వచ్చింది. 3 కుట్లు కింద ఒకే కుట్టు మీదకే వచ్చింది. ఇలాగా చూసుకోవాలి. నెక్స్ట్ కుట్టుకున్నాం కదా, దానిపైకి ఒక ఇంచు ఉండేలాగా చూసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. మనం టక్స్లు పెట్టుకోవాలి కదా ఇప్పుడు, అందుకని ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇలాగ మనము ఇప్పుడు టక్స్లు అనేది పెట్టుకోవాలి సైడు. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మనం సైడ్ జాయింట్లు ఇలాగే చేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైడు టక్స్లు ఎలా పెట్టుకోవాలంటే మనము చూడండి, ఇలా కింద డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి 2 సార్లు. ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇటుపక్క చివరన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ క్లియర్ అయిన తర్వాత మొత్తము ఇటు చివరన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. నేను ఫోన్ని ట్రైపాడు మిషన్కి పెట్టాను కాబట్టి నేను కుట్టేటప్పుడు కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. పైన పెట్టుకున్నాను కదా, స్పీడ్ కుట్టేటప్పుడు కొంచెం అది షేక్ అవుతుంది కదా కెమెరా అనేది, అప్పుడు బ్లర్ కనిపిస్తుంది. పైదాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ కూడా మనం అలాగే ఫోల్డ్ చేసుకొని పైదాకా చివరి దాకా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అటు పాదం దించుకొని మళ్ళీ అటు తిప్పుకోవాలి. దించుకొని పాదం అనేది అటువైపు తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ మనము ఇలాగే చూడండి, ఇలాగే కుట్టుకోవాలి చివరన. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు చివరన కూడా ఇంకో కుట్టు వేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది. టక్స్ అనేది అయిపోయింది. ఇటు పక్క కూడా మీరు ఇటు సైడ్ కూడా సేమ్ టక్స్ అనేది అలాగే పెట్టుకోండి, సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా టాప్ అనేది. కాకపోతే కొంచెం కాలర్ దగ్గర మీకు తెలియదు అనమాట. ఒకసారి మీకు తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా మీరు ఇంకా ఎన్నైనా స్టిచ్ చేసేస్తారు. నేను అంతే, ఫస్ట్ మీలాగే నేనేం పెద్ద ఎక్స్పర్ట్నేం కాదు. ఫస్ట్ ఒకసారి నేను దీనికోసం నేను యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేశానంటే అండి, ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పలేదు, నాకు అసలు అర్థమే కాలేదు. 100 వీడియోస్ చూశాను. తర్వాత నేను కుట్టుకుంటూ నేనే ఇలా కుడితే ఇలా కుట్టాలి అని చెప్పేసి నేనే అనుకొని అలా కుట్టాను అనమాట. అందుకని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అనుకుంటున్నాను, ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా సరే నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఇంకా ఈజీ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను అనమాట.